స్వప్న, రా భోజనం చేద్దు గాని సిద్ధుని కూడా రమ్మని చెప్పు. ఏమండి? ఎవరిని పిలుస్తున్నావు? ఎవరినేంటి? నిన్ను మీ ఆయనని పిలవమన్నాను. నేను మా ఆయనని పిలుస్తున్నాను. ఆయన అని ఎవరినంటారో తెలుసా? తాళి కట్టిన భర్తని. అంతేకాని తల దాచుకోమని చోటిచ్చిన వాళ్ళని కాదు. అర్చన వెళ్ళిపోయింది కదా అని చెప్పి రెచ్చిపోకు. నీ హద్దుల్లో నువ్వుంటే చాలా మంచిది. నేనీరోజు ఆనందంగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? లేదంటే ఈ మాట అన్నందుకు నీ పళ్ళు రాలగొట్టుండేదాన్ని. రేఖ, ఏయ్, తగ్గించు నీ కేక. అసలే నాకు సౌండ్ అంటే ఇరిటేషన్. నువ్విలా మాట్లాడితే నాకు కూడా ఇరిటేషనే. అయినా నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఎందుకంటే నీ జాతకం మొత్తం నా చేతిలో ఉంది. నోరు మూసుకొనున్నావనుకో నీకే మంచిది. కాదని నోరు పారేసుకుంటే నిన్నెవ్వరూ కాపాడలేరు. నా సంగతి తెలుసుగా. ఏమండి? సిద్ధు, రండి భోజనం చేద్దురు. వంటెవరు చేశారు రేఖ? ఇంకెవరు చేస్తారండి, నేనే చేశాను. ఇది నా ఇల్లు. నా వాళ్ళ కోసం నేనుండనా? ఇది నీ ఇల్లు కాదు, మా ఇల్లు. సిద్ధు, మీరాగండి డాడీ. ఇలా అందరినీ సొంత వాళ్ళలా చూడబట్టే బయట వాళ్ళు ఈ ఇంటి మనుషులా ఫీల్ అవుతున్నారు. అవకాశం దొరికితే ఈ ఇంట్లో పాగా వేయాలని చూస్తున్నారు. అర్చన విషయంలో జరిగింది అదే కదా. ఇక నుంచైనా మీరు మారితే మంచిదే. చచ్చా, రేఖ లాంటిది కాదురా. రేఖ వల్లే కదా అర్చన నిజ స్వరూపం ఏంటో తెలిసింది. రేఖ మన మనిషిరా. అలా అని మీరనుకుంటే సరిపోదండి. ఈ ఇంట్లో నేను కూడా మీ మనిషిని అన్నట్టు నాకు స్థానం కావాలి. మీరు నాకు మాటిచ్చినట్టు ఎప్పుడు నా మెడలో తాళి కట్టుంటే అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. నా కుటుంబాన్ని నేనే కాపాడుకునేదాన్ని. కాపాడుకోవడానికి ఇక్కడెవరు చిన్నపిల్లలు లేరు. ఎవరి జ్ఞానం వాడుకుంది. ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ మంచిది. స్వప్న, ప్రతి మాట కల సమాధానం చెప్పి గొడవలు పెట్టకు. అది కాదు మావయ్య. నువ్వాగు స్వప్న. అసలే జరిగిన దాంతో ఆయన మనసేం బాలేక బాధపడుతున్నారు. నేను మీకు మాటిస్తున్నానండి, మన కుటుంబంలో ఇంకా ఎలాంటి అరమరికలు లేకుండా నేను చూసుకుంటాను. నువ్వున్నవనే నా ధైర్యం రేఖ. ఇప్పటికే జరిగిన విషయాలతో మానసికంగా నేను చాలా కుంగిపోయాను. ఇప్పుడున్న నలుగురమైనా ప్రశాంతంగా ఉందాం. అలా ఉండేలా చేయాల్సిన బాధ్యత నీదే రేఖ. మావయ్య, అది స్వప్న, డాడీ చెప్పారు కదా, ఇంకా ఆగు. బాగా చెప్పావు సిద్ధు. అందరం ఆనందంగా ఉండడమే ఆయనకి కావాలి. ఆయన సంతోషంగా ఉండడమే మనకు కావాలి. అన్నీ రెడీ చేశాను, పదండి భోంచేద్దురు. రా స్వప్న. ఏంటి సీత నువ్వు చెప్పేది? అవునమ్మా, అత్తయ్య చనిపోయింది అనే భ్రమలో అందరూ ఉన్నారు. కానీ ఆవిడ్ని డాక్టర్ అమ్మ కాపాడింది. శరీరం మొత్తం కాలిపోవడంతో సర్జరీ చేశారు. దాంతో ఆవిడ రూపం మారిపోయింది. ఎంత పని జరిగింది సీత. అందుకే నిన్ను రఘుని కలపాలని అంతగా తపన పడింది వదిన. అన్నయ్య అంటూ తను మన ఇంటికొచ్చినా ఆ రేఖ మనిషి అనుకుని ఎన్ని మాటలు అన్నాను.
పాపం వదిన ఆ రోజు ఎంత బాధపడిందో. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేం కదమ్మా. లేదు అనుకున్న మనిషి రూపం మారొస్తుంది అని ఎవరైనా అనుకోగలరా? అయినా ఈ విషయంలో నువ్వే గ్రేట్. బావ ఒక కారణంతో అక్కడ ఉంటున్నారు అంటే నన్ను నమ్మలేకపోతున్నాడు అని అనుకున్నాను. కానీ నాకు చెప్పలేకపోతున్నాడు అని నువ్వు నాకు ఎన్నోసార్లు సర్ది చెప్పావు. అత్తయ్య మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మా ఇద్దరిని కలపడానికి వచ్చింది కదా అని నువ్వు అత్తయ్యకే సపోర్ట్ చేశావు. ఆ రోజు తొందరపడి నోరు జారింది నేను, నాన్న. పోనీలే సీత, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ అందరూ కలిశారు కదా, సంతోషం. ఎక్కడమ్మా, అర్చనే అత్తయ్య అన్న నిజాన్ని అందరూ నమ్మాము, కానీ మావయ్య నమ్మలేదు. ఇదంతా బావ ఆవిడ కలిసి ఆడుతున్న నాటకం అని ఇంట్లో పెద్ద గొడవ పెట్టి ఆవిడ్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. బావ అత్తయ్యని తీసుకుని ఇక్కడికి వచ్చేశారు. కంచె చేనుని మేయడం అంటే ఇదేనమ్మా. తన భార్యని తను గుర్తుపట్టకపోవడం ఏంటి? మరీ విడ్డూరంగా లేదు. వీళ్ళిద్దరికి మధ్య రేఖ అనే ఒక దెయ్యం ఉంది. మన ఇంటిని కార్తీక్ పట్టుకున్నట్టు అది ఆ ఇంటిని పట్టుకుంది. వీణ్ణి వదిలించినట్టే దాన్ని కూడా వదిలించాలి. ఏంటో సీత, ఆ పల్లెటూళ్ళలో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇంత ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఉన్న దాంట్లోనే తినేవాళ్ళం. అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ మనుషుల మధ్య బంధాలే దూరం అయ్యాయి. బ్రతకడానికి డబ్బుంటే సరిపోతుంది, కానీ డబ్బు కోసమే బ్రతకాలనుకుంటే ఇలాగే తయారవుతుంది సీత. వీలు చూసుకుని ఇంటికొస్తాను, వదినతో మాట్లాడతాను. ఉంటాను సీత. సరేనమ్మా. ఏంటి జానకి, భోజనం పెట్టకుండా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? సీత ఫోన్ చేసిందండి. మనం అక్కర్లేదనుకున్న మనుషులతో మళ్ళీ మాటలేంటి? మీ బావ బామర్దులిద్దరూ ఒకేలాగా ఆలోచిస్తారా? ఏంటి? ఏం లేదు, ఇక్కడ మీరు అక్కడ అన్నయ్య ఒకేలాగా ప్రవర్తిస్తుంటే అనుమానం వచ్చింది. శంకర్కి ఏమైంది? ఆయనకేం కాలేదు, కళ్ళకే పొరలు కమ్మాయి. అందుకే కట్టుకున్న భార్య కళ్ళకు కనిపించట్లేదు. చనిపోయిన పూర్ణ ఎలా కనిపిస్తుంది? ఇన్నాళ్ళు అదే భ్రమలో అందరం ఉన్నాం. కానీ ఆవిడ కడుపున పుట్టకపోయినా తన తల్లి బ్రతికే ఉందని రఘు తెలుసుకున్నాడు. ఆవిడ కోసమే ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లోనే ఉన్నాడు. మీరు మీ కూతురేమో ఆ ఆస్తి కోసమే సీతను వదిలేసి వెళ్ళిపోయాడని అపోహలో బ్రతికారు. జానకి, పూర్ణ బ్రతికే ఉందా? అవునండి, మన ఇంటికొచ్చిన అర్చన ఎవరో కాదు, వదినే. ఎంత పని చేశాను జానకి. అన్నయ్య అని పిలిస్తే ఎవరో అనుకున్నాను, పూర్ణని గుర్తించలేకపోయాను. ఈ ఆస్తి కోసం, ఈ ఆస్తి మీద హక్కు కోసం వీడు ఆడుతున్న నాటకం. ఇకనైనా నీ నాటకాలు కట్టిపెట్టు. అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఒక మోసాన్ని నిజం చేయాలని చూస్తున్నాం. పని మనిషిని ఇంటికి ఇల్లాలని చేయాలని చూస్తున్నాం. ఇక నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. సీత,
సీత అమ్మేది గదిలో ఉన్నారు బావా. భోంచేసిందా? లేదు బావా, ఎన్నిసార్లు అడిగినా తినాలని లేదు అంటున్నారు. ఆ, సరే నువ్వు ప్లేట్లో పెట్టి తీసుకురా, వెళ్ళు. ఉమ్. ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నేను ఒంటరినే కదా రఘు. మేమందరం ఉండగా నువ్వు ఒంటరి ఎందుకు అవుతావమ్మా? ఆడదాని మనసు నీకు తెలియదు రఘు. పెళ్ళయ్యాక భర్తే తన ప్రపంచం అనుకుంటుంది. ఆయన తర్వాతే తన కడుపున పుట్టిన పిల్లలైనా, తనని కన్న తల్లిదండ్రులైనా. అలాంటి భర్తే నాకు ఏ సంబంధం లేదని వదిలేస్తే చుట్టూ ఎంతమంది ఆత్మీయులున్నా ఆడదాని బతుకు ఒంటరే అనిపిస్తుంది రఘు. నాన్న నిన్ను వదిలేలేడమ్మా. నువ్వే తన పూర్ణమని తెలియక అపోహలో దూరం చేసుకున్నారు, అంతే. అవునత్తయ్య, నిజం తెలిసిన రోజు మావయ్యే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీ ఇంటికి తీసుకుని వెళ్తారు. అది మనం అనుకున్నంత సులువు కాదు సీత. అందరూ దూరం అయ్యారన్న నిరాశలో ఆయనున్నారు. ఆ ఆస్తంతా తన చేతిలో పెట్టుకోవాలన్న దురాశతో ఆ రేకుంది. దానికిప్పుడు పూర్తిగా అవకాశం ఉంది. ఎదురించే రఘు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మొక్కుపోయిన సిద్ధు ఒక్కడే ఉండిపోయాడు. ఇంక దాన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన్నది ఏం మాయ చేస్తుందో, చివరికి ఎంతవరకు తీసుకొస్తుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. అనవసరంగా నువ్వు భయపడకమ్మా. న్యాయం అనేది ఒకటి ఉంది, అది మన వైపే ఉంది. బాగా ఆలోచించు. మతిలేని స్థితి ఉన్నప్పుడు నువ్వే నాన్నకి రేఖకి పెళ్లి చేయాలని అనుకున్నావు, కానీ జరగలేదు. తరువాత నాన్న చేత తాళి కట్టించుకోవాలని రేఖ ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రతిసారి ఆటంకమే వచ్చింది. అది మాత్రం అనుకున్నది సాధించలేకపోయింది. ఎందుకు? భగవంతుడు మన వైపు ఉన్నాడు. ఇప్పుడు కూడా నాన్నను ఆడించాలని ఆ రేఖ ఏదో తప్పు చేస్తుంది. అక్కడే అది దొరికిపోతుంది. అప్పుడు ఆయన చేసిన తప్పేంటో ఆయనే తెలుసుకుంటారు. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు. అవునత్తయ్య, కాలం గడిచిపోతుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి ప్రశ్నకి కాలమే సమాధానం చెప్తుంది. మీరు సహనంతో ఉండండి. అది కాదమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా. నేనున్నంత వరకు నిన్ను నాన్నని ఎవ్వరూ విడదీయలేరు. విడదీయనివ్వను. నువ్వు ఆకలితో ఉంటే మేం తట్టుకోలేమమ్మా. మా కోసమైనా నువ్వు తినాలి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి
మీ చెమ్మ పడిపోను, మీ పిల్లల మెల్లో తారి పుట్టుకోమని తెగిపోను, మీ పిండని పిల్లిని పెట్ట. మీకేమాయ రోగం వచ్చినదిరా? మమ్మల్ని ఇక్కడ బంధించినారు. అసలు మమ్మల్ని మనుషులు అనుకున్నారా, కోళ్ళు అనుకున్నారా? కోళ్ళని గంప కింద దాసినట్టు మమ్మల్ని ఇక్కడ దాసినారు. ఏయ్, మా సంగతి నీకు తెలీదు. మర్యాదగా నోర్మోయ్. ఏటి నోరు మూసుకోవాలా? కట్లు కట్టిస్తున్నాయి కాబట్టి సరిపోనది. ఒక్క పాలు కట్లిపు చూడరా, నోగాలంటే ఏటో తెలుస్తుంది. ఇవి పిడకలు కొట్ట సేతురా, అవి కొట్టానంటే గోడ కదుకుపోతావు. జాగ్రత్త. ఒసే నూకాలు, నీ నోరు పడిపోను. ఎందుకే అసలు అనవసరంగా వాళ్ళని రెచ్చగొడతావు? నోరుమోయ్. మా గొడవ అయ్యుండి ఇద్దరు ఆడవాళ్ళని కాపాడలేకపోయినావు. ఏమంటుంది? ఒకటంటే ఎలా చెప్పను మేడం? ఎన్ని తిట్లున్నాయో అన్ని తిడుతుంది. అసలు తెలుగులో ఎన్ని తిట్లున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది మేడం. ఆ డాక్టర్ అమ్మని ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచుకుందాం మేడం. దీన్ని మాత్రం ఇక్కడే చంపేద్దాం మేడం. ఏటి చంపడానికి నానేమో చెరువులో చేపలు అనుకుంటున్నావేట్రా? శేఖకోణం కొట్టిండ్రా నోకాల్ని. ఇదిగో జొమ్మకారు ఉతికినట్టుగా ఉతికేగల. జాగ్రత్త. ఏయ్ నోర్మయ్. ఏం డాక్టర్ అమ్మా, మా వాళ్ళు మీకు ఏ లోటు లేకుండా బాగానే చూసుకుంటున్నారు కదా? అసలు నీ అన్యాయాలకి అంతే లేదా రేఖ? నేను ఒక డాక్టర్ని, నిరుపేదల మనిషిని. నేను చేసే వైద్యం కోసం కొన్ని వందల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి నన్ను ఇలా బంధించడం నీకేమైనా న్యాయంగా ఉందా? ఏం చెయ్యమంటారు డాక్టర్? మీ వైద్యం మీరు చేసుకుంటే నాకే బాధ ఉండేది కాదు. కానీ మీరు పూర్ణాకి ప్రాణం పోసి తప్పు చేశారు. గతాన్ని గుర్తొచ్చేలా చేసి ఇంకా పెద్ద తప్పు చేశారు. రూపు మారిన అర్చనే మీ అమ్మ పూర్ణ అని రఘుకి చెప్పి మరీ తప్పు చేశారు. వాళ్ళు మీతో సాక్ష్యం చెప్పించి నన్ను గెంటేయాలని అనుకున్నారు. మరి నేను బ్రతకాలి కదా, అందుకే మిమ్మల్ని బంధించవలసి వచ్చింది. బతకాలని అనుకుంటే అడుగు తినైనా బతకొచ్చు, లేదంటే 4 ఇళ్లలో అంట్లు తోముకునే బతకొచ్చు. ఇలా బతుకులు కూల్చి బతకక్కర్లేదు. ఇంకొక మాట బయటికొచ్చిందంటే నిన్నిక్కడే చంపేస్తాను. ఎప్పుడు బయటపడాలా అని మీరు ఆలోచిస్తున్నారు. తప్పకుండా వదిలేస్తాను. అదే ఎప్పుడో చెప్తావా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చెప్తాను. మీరు పేషెంట్స్ అంటూ ఎంత సానుభూతిగా మాట్లాడినా నేను మిమ్మల్ని వదిలేయగానే మీరు వెళ్ళేది శంకర్ ప్రసాద్ ఇంటికి అన్న నిజం నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళినా అక్కడ ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లోనే తల్లి కొడుకుల డిఎన్ఏ మిస్ మ్యాచ్ అని రిపోర్ట్ వచ్చింది. సో అర్చనే పూర్ణ అన్న నిజం
ఎప్పటికీ ఎవరు నిరూపించలేరు. మరంత దౌరు ఉన్నదానివి మమ్మల్ని ఎందుకు ఎక్కడ ఉంచున్నావు? ఒగ్గి నీలాంటి దానికి ఆవగింజంత అవకాశం ఇస్తే ఆకాశమంత అల్లుతారని నాకు తెలుసు. ఇంకా నేను ఆడాల్సిన ఆట మిగిలే ఉంది. మొత్తం నా కంట్రోల్లోకి వచ్చాక మీరేం చెప్పినా ఎవరు నన్నేం చెయ్యలేరని నిర్ణయించుకున్నాక అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను. అంతవరకు పెట్టింది తింటూ ఇక్కడే హాయిగా ఉండండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బయటికి వెళ్ళరు, ఏకంగా పైకే పోతారు. నువ్వు చేస్తున్నది తప్పు రేఖ. పూర్ణ కూడా నీలాంటి ఆడదే. తనకి నువ్వు సాయం చేసి ఉంటే తను నీకు ఎంతో సాయం చేసి ఉండేది. కానీ నువ్వు మాత్రం తనకి ద్రోహం చేస్తున్నావు. రూపం మారిపోయిందన్న ఒకే ఒక కారణాన్ని అడ్డుపెట్టుకొని తన కుటుంబాన్ని తనకు దూరం చేస్తున్నావు. పరాయి ఆడదాని మీద మోజుపడిన మగవాడు కాని, పరాయి సొత్తు మీద ఆశపడిన ఆడది కాని గెలిచినట్లు చరిత్రలోనే లేదు. ఎలా ఉన్నావు పూర్ణ? నువ్వు కోరుకున్నట్టే ఉన్నాను. తప్పు చేసావు పూర్ణ. నాకు మాటిచ్చి తప్పాలని చూసావు. తాళి కట్టిన భర్త ఊళ్ళోనే ఉన్న విధవలాగే బ్రతకాలి. ఇదే ఈ రేఖ నీకు విధించిన శిక్ష.